దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ బలపరుస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయం నా కిమ్మని అడుగుతూ ఉన్నాడండి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నది ఏంటంటే నీ వెండిని అడగట్లేదు, నీ బంగారమును అడగట్లేదు, నీ ఆస్తిని ఐశ్వర్యమును అడగట్లేదు. దేవునికి కావలసిందల్లా నీ హృదయంలో దేవునికి స్థానము కావాలి, దేవునికి నీ హృదయం కావాలని అడుగుతూ ఉన్నాడండి. నిజంగా దేవునికి మన హృదయమునిచ్చిందామా? ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మంచిదే. వాక్యము వింటున్నావు, మంచిదే. బలంగా పాలు పొందుతున్నావు, మంచిదే. కానీ నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. నువ్వు గ్రహించున్న ప్రియ సహోదరుడే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహింపగలిగిన వాడి లోకములో ఎవరు లేరు, కానీ దాన్ని కలగజేసిన దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. ఈ హృదయంలో నుండి అనేకమైన చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. మోసపు ఆలోచన. నీ భర్తను మోసం చేస్తున్నావా? నీ భార్యను నువ్వు మోసం చేస్తున్నావా? నీ పిల్లలను నువ్వు మోసం చేస్తున్నావా? మీ పాస్టర్ గారిని మీరు మోసం చేస్తున్నారా? ఇవన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ హృదయమును, దేవా నా హృదయము శుద్ధ హృదయం కలగచేయమని కీర్తనకాడైన దావీదు అంటాడు. 51వ కీర్తన 10వ చరణంలో అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయ, స్థిరమైన మనసును అలా పుట్టించండి అంటూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన, ఈ హృదయము లేకపోతే ఇర్మియా గ్రంథం 17:5 అంటారు, దేవుని మీద నుండి తమ హృదయమును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు, అట్టివాడు అరణ్యములో అరహ వృక్షము వల్ల ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే ఒక అరహ వృక్షము వల్ల నువ్వు ఒంటరి జీవితాన్ని జీవిస్తావు. శాపము తెచ్చుకుంటావు నీ కుటుంబం మీదకి. దేవునికి ఇవ్వ నీ హృదయమును. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ హృదయము దేవునికి కావాలంట. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు.